సెప్టెంబర్ 7 సంపూర్ణ చంద్రగ్రహణం. ముందుగానే ఈ విషయాలు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఆదివారం నాడు భాద్రపద పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. గతంలో కూడా 2 గ్రహణాలు ఏర్పడ్డాయి, కానీ అవి మన భారతదేశంలో కనిపించలేదు కాబట్టి వాటి ప్రభావం కూడా మనుషులపైన కానీ పడలేదు. ఈ సెప్టెంబర్ 7వ తేదీన పౌర్ణమి నాడు చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఈ చంద్రగ్రహణం ఏ సమయంలో ఏర్పడుతుంది? గ్రహణ సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి? ఏ రాశుల పైన గ్రహణ ప్రభావం ఉంటుంది? గ్రహణం పూర్తయిన ఎలాంటి నియమాలను పాటించాలి? ఈ వీడియోలో తెలుసుకుందాం. సెప్టెంబర్ 8వ తేదీ తెల్లవారుజామున అర్ధరాత్రి 1:26 వరకు చంద్రగ్రహణం ఉంటుంది. సుమారు 3:30 గంటల పాటు గ్రహణ సమయం ఉంటుంది. ఈ చంద్రగ్రహణం నాడు చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు. అయితే చంద్రగ్రహణం ఏర్పడడానికి 9 గంటల ముందు సూతక కాలం ప్రారంభం అవుతుంది. అంటే సెప్టెంబర్ 7వ తేదీన ఆదివారం నాడు మధ్యాహ్నం 12:57 నుండి సూతక కాలం మొదలవుతుంది. ఈ చంద్రగ్రహణానికి ముందే మీరు వండిన ఆహారంపై గడ్డిని కానీ 2 తులసి ఆకులను కానీ వేసుకోవాలి. తద్వారా ఆహారం కలుషితం కాకుండా ఉంటుంది. అలాగే నిల్వ ఉన్న ఆహార పదార్థాలపైన తప్పనిసరిగా గరికను కానీ తులసిని కానీ పెట్టుకోండి. గ్రహణం ఏర్పడడానికి ముందే భోజనం చేయాలి. ఈ గ్రహణ సమయంలో వంటగదిలో ఎలాంటి పనులు చేయకూడదు. మరి ముఖ్యంగా గ్రహణ సమయంలో వంటగదిలో ఆహారాన్ని వండకూడదు. సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం నుండే ఆలయ తలుపులన్నీ మూసేస్తారు. ఎలాంటి పూజా కార్యక్రమాలను నిర్వహించారు? ఇక చంద్రగ్రహణం ప్రారంభం కాకముందే మీ పూజ గదిని మూసేయండి. సెప్టెంబర్ 7 మధ్యాహ్నం నుండే సూతక కాలం ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం నుండి దూర ప్రయాణాలు చేయకండి. గ్రహణ సమయంలో హనుమాన్ చాలీసాను చదివితే ఎలాంటి దోషాలు కలగకుండా ఎన్ని శుభఫలితాలు కలుగుతాయి. ఇక గ్రహణం పూర్తయిపోయిన తర్వాత మరుసటి రోజు ఉదయం అంటే సెప్టెంబర్ 8వ తేదీన సోమవారం నాడు తెల్లవారుజామున నిద్రలేచి ముందుగా గ్రహణ స్నానం చేయాలి. అంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. సెప్టెంబర్ 8వ తేదీన ఉదయం తలస్నానం చేసిన తర్వాతే ఆహారాన్ని తినాలి. గ్రహణం విడిచిన తర్వాత నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేస్తే ఎన్నో శుభఫలితాలు కలుగుతాయి. నదీ స్నానాలు చేయలేని వారు మీరు స్నానం చేసే నీటిలో గంగాజలం కలుపుకొని స్నానం చేయాలి. అలాగే ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చిలకరించాలి. పూజగదిని కూడా శుభ్రం చేసుకుని దేవుని పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఆర్థిక సమస్యల నుండి వెంటనే బయటపడాలంటే ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే శుభఫలితాలు కలుగుతాయి. సెప్టెంబర్ 7 సాయంత్రం సమయంలో ఎలాంటి ఆహారాన్ని తినకూడదు. అయితే సాయంత్రం 7 గంటల్లోపే పాలు లేదా పండ్లను స్వీకరించి రాత్రి సమయంలో గ్రహాన్ని చూడకుండా జాగ్రత్త పడాలి. లేదంటే గ్రహణ దోషం ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణం తర్వాత అంటే సెప్టెంబర్ 8వ తేదీ సోమవారం నాడు మీకున్న స్తోమతను బట్టి పేదలకు దానం చేయండి. ముఖ్యంగా బట్టలను దానం చేయడం లేదా ఆహారాన్ని దానం చేయడం వల్ల గ్రహణ దోషం ఏర్పడకుండా ఉంటుంది.